పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు ఇప్పటిదాకా అది వస్తువు బేస్డ్ కానీ వస్తువుకు సంబంధించిన బేస్డ్ కానీ అయితే పన్ను రూపేణ కానీ ఒక వస్తువుకు సంబంధించి ట్యాక్స్ వేసేవాళ్ళు. అది 5% ఉంది కొన్ని సందర్భాల్లో అంటే 4 రకాల పన్ను విధానాలు ఉన్నాయి భారతదేశంలో. ఈ 4 రకాల పన్ను విధానం కొన్నిటి మీద 5% పన్ను విధించేవాళ్ళు, కొన్నిటి మీద 12% పన్ను విధించేవాళ్ళు, కొన్నిటి మీద 18% జిఎస్టీ, కొన్ని వస్తువులు సేవల మీద 18% తర్వాత 28%, 5%, 12%, 18%, 25% ఇట్లా పన్నుల విధానం ఉండేది. దీన్ని మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఎత్తేసి 2 స్లాబ్సే పెట్టింది. 4 స్లాబ్స్ నుంచి భారత ప్రభుత్వం 2 స్లాబ్స్కి వచ్చింది. కారణాలు మీకు తెలుసు. ఇప్పటికి అమెరికాకి సంబంధించి రష్యా సంబంధించి గొడవల్లో ఉన్నాం. సో కొన్ని వీటికి సంబంధించి వచ్చినప్పుడు కొన్ని ఉత్పత్తులు భారత్ అక్కడ పంపించినప్పుడు పన్నులు ఏమేయట్లేదని డొనాల్డ్ ట్రంప్ చెప్తా ఉన్నాడు. కానీ మా వస్తువులు ఇక్కడ పంపిస్తే పన్నులు వేస్తూ ఉన్నారని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్తా ఉన్నాడు. మన వస్తువులు అక్కడ పంపిస్తే అమెరికా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు, పన్నులు వేసినాడు కొనుక్కోవచ్చు. కానీ వాళ్ళ కార్లు సపోజ్ భారతదేశానికి అమెరికన్ కార్లు ఇక్కడ పంపిస్తూ ఉన్నారు. పంపించినప్పుడు వాళ్ళ కార్లకు సంబంధించి మనం పన్ను లేకపోతే స్వదేశీ కంపెనీలు మూతపడతాయి. సో మనం ఒక కారుకు సంబంధించి మన ఇండియా స్వదేశీ ఇన్నోవేషన్ కారు ఒక 50 లక్షలు అమ్ముతుంది అనుకున్నాం. విదేశాల నుంచి వచ్చే కార్లు, ముఖ్యంగా అమెరికా నుంచి ఇండియాకు వచ్చే కార్లు ఉన్నాయి, మనం చూసుకున్నాం. ఈ కార్లు ట్యాక్స్ వేసి మనం 60 లక్షలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ విధంగా ఇండియన్ కార్ల ఇండస్ట్రీని స్ట్రెంథన్ చేసే, స్వదేశీ ఉత్పత్తుని స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ స్వదేశీ ఉత్పత్తుల్లోనే ఇక్కడ వస్తు ఉత్పత్తి, ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ ట్యాక్స్లన్నీ మనమే వచ్చినాయి, మన దేశానికి చెందుతాయి. ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాం. సో ట్యాక్సేషన్ లేకుండా చేస్తే, తగ్గిస్తే మన కారు 50 లక్షలు అయితే వాళ్ళ కార్లు 30 లక్షలు 40 లక్షలకు వస్తుంది. అప్పుడు ఇండియన్ కంపెనీలన్నీ మూతపడతాయి కార్ల ఇండస్ట్రీకి సంబంధించి. సో తద్వారా కార్ల ఇండస్ట్రీ మొత్తం మూతపడితే భారతదేశంలో అసలే అంతంత మాత్రం ఉద్యోగోపాధి ఇక కొద్ది కూడా పోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా ఆ రంగాలకు సంబంధించి ఆ టాక్సేషన్ని అట్లా అమలు చేస్తుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సో ట్యాక్స్ అమెరికన్ వస్తువుల్ని దిగుమతికి చేసుకున్న వస్తువులకి ట్యాక్స్ వేయకపోతే వాళ్ళ కార్లు 40 లక్షలు, 35 లక్షలు, 36 లక్షలకే వస్తాయి. మన 50 లక్షలు ఉంటాయి. అప్పుడు ఏ కార్లు కొంటారు? సహజంగా ఏ తక్కువ వస్తే ప్రజలు, కస్టమర్లు అదే కొంటారు. సో అప్పుడు మన కంపెనీలన్నీ మూతపడితే ఒకటి స్వదేశీ ఉద్యమంలాగా ఇది నడుస్తుంది కాబట్టి ఉన్నది. సో ఇంకొకటి, మనం విదేశాలకి, ముఖ్యంగా అమెరికాకి మనం ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు అక్కడ అమెరికా అంతగా ట్యాక్స్ రేట్లో మనం మళ్ళీ ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముతున్నారని చెప్తా ఉన్నారు. సరే, కొన్ని నామ్స్ అండ్ జనరల్స్ ఉంది, దాని ప్రకారం చేస్తున్నాం. మేము పన్నులు వేయట్లేదు, మీరే పన్నులు వేస్తూ ఉన్నారు, దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చెప్తా ఉన్నాడు. సో ఇండియా పన్నులు తగ్గించకపోవడానికి కారణం అయితే ఇది కనిపెడతా ఉంది అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. మొత్తం దేశభక్తి, ఉద్యోగోపాధి, మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూరకుంటుండడానికి భారతదేశం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగమే ఈ 4 స్లాబ్ సిస్టమ్. 5%, 12%, 18%, 28%. సో ఇది 2 స్లాబ్లకు వచ్చిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో వాటి మీద అంటే నాట్ ఓన్లీ కార్ ఇండస్ట్రీ, అనేక రంగాల ఉత్పత్తులకు సంబంధించి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో స్వదేశీ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఉత్పత్తిని అసలు డెమాలిష్ కావటమే పాటుగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి, ఉద్యోగ ఉపాధి రంగాలపై ద్రవ్యోల్బణం పెరిగి లేకపోతే ఆర్థిక మాన్యంలోకి నెట్టివేయబడి రకరకాల పరిస్థితులు వచ్చేస్తాయి. అందుకోసం రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని చెప్పొచ్చు. కానీ ఇలాంటి కొన్ని సందర్భాల్లో కొన్ని మినహాయింపులు, అజంప్షన్స్ ఉంటాయి అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో అయితే భారతదేశ వర్తకులు దీన్ని పన్నులు తగ్గించమని చెప్తా ఉన్నారు. కొన్నిటికి సంబంధించి వచ్చినప్పుడు వాటికి 5% పన్నులు వేస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కొన్నిటికి సంబంధించి 25% దాకా కూడా, 18% కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఓవరాల్గా 5% ఒక భాగం అయితే, ఇక కొన్ని ట్యాక్సులకు సంబంధించి 18%గా ఉన్నది. సిగరెట్లు వీటికి సంబంధించి వచ్చినప్పుడు 40% ట్యాక్స్ వేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఆరోగ్యానికి హాని చేసే అంబరు, గుట్కాల దగ్గర నుంచి సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, మత్తు పానీయాలకు సంబంధించి 40% ట్యాక్స్ వేశారు. ట్యాక్సులు వేయటం వల్ల ప్రజారోగ్యమే అందులో దాగుంటుంది. సరే, ప్రభుత్వం యొక్క స్వభావం పన్నులు ప్రజల్ని పీడించడం, రాజహింస అయి ఉంటాయి, వేరే సందర్భం వచ్చి చర్చించుదాం. కానీ ప్రధానమైనటువంటి ఇది ఏదంటే, ప్రధానంగా ఇందులో ఉండేది ప్రభుత్వం పన్నులు వసూలు చేయడం ఎజెండాగా ఉంటుంది. సో అయినప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ఎజెండాగా ఉంటుంది. ఎందుకంటే ఒక చీప్ లిక్కర్ బాటిల్ 50 రూపాయలు దొరుకుతాడు, 2 తాగటానికి 2 తాగుతాడు, అంతే కదా. ఒక చీప్ లిక్కరే 50 రూపాయలు 2 తాగుతాడు. దాన్ని 150 చేస్తే ఒకటే పెడపెడగా తాగుతాడు, రోజు తాగడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకోసం మనం స్పష్టంగానే
మత్తు పదార్థాల మీద ట్యాక్సులు పెంచమని చెప్తా ఉన్నాం. పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాల మీద ఇవి పెంచమని చెప్తున్నాం ట్యాక్సులు, పన్నులు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. సో అది వాస్తవం కూడా. కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు వామపక్షాలతో సహా మందు రేట్లు తగ్గించాలని ధర్నా చేస్తున్నారు. అవ్వ నలుగురు నవ్విపోదురుగా అక్కడ నాకేటి సిగ్గు. బార్ షాపుల ముందు చేస్తూ ఉన్నారు కామెడీ. దాని ఇంటెన్షనే వేరు కదా. ప్రజలు బాగా వామపక్షాలు కూడా ప్రజలు తాగి సావన్నట్టుంది. చాలా పత్రికల్లో చూస్తున్నాను. వామపక్షాలు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు, తెలుగుదేశం పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, బీజేపీ పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు. నేను పెద్ద లీడర్లకి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను అనలే, కానీ లోకల్ మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి లీడర్లందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. కావాలంటే మీరు పాత పేపర్లు చెక్ చేసుకోండి, అన్నీ దొరుకుతాయి. వాళ్ళు చేసిన కార్యక్రమాలు, రేట్లు తగ్గించాలి, మందు రేట్లు తగ్గించాలని. వాళ్ళు తాగుబోతులు వీళ్ళకి తాగుబోతులకి వీళ్ళు ప్రతినిధులు అట్టున్నారు. ఇట్లున్నారు మన లీడర్లు. ఈ పన్నులు పెరగటమేందో, ఈ పన్నులు తగ్గటమేందో, ఆ కంపెనీలు ఏందో, ఈ వస్తువు సేవలు ఏందో కానీ మాకేం తెలిస్తే ఏంటి అంటుంటారు సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు. ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క స్వభావం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ఏ వస్తువు రేట్లు ఎట్లున్నాయో ఒక ఐడియా వస్తుంది. జనరల్గా ప్రజలు ఏమనుకుంటారంటే అది ఆడిటర్లు, చార్టెడ్ అకౌంట్స్, ఆర్థిక వేత్తల వ్యవహారం, మాకే సంబంధం లేదనుకుంటారు. ప్రజలకు తెలియాలి. ఇప్పుడు 40% ఆల్కహాల్ మీద, ఆల్కహాల్ ఉత్పత్తుల మీద, పొగాకు ఉత్పత్తుల మీద వేస్తూ ఉన్నారు. స్వాగతిద్దాం. ఎందుకంటే దాని ఉద్దేశం ప్రజలకు తెలియాలి. ఎందుకు అంత పెంచుతున్నారు అని దాని మీద. 50 రూపాయలు అంటే 2 నుంచి 4 తాగుతాడు వాడు. సీప్ లెక్కర 50 రూపాయలు ఉందనుకోండి, 4 తాగుతాడు వాడు రోజుకి. 150 అంటే ఒకటే పెట్టబెట్టే తాగుతాడు. వారు ఆరోగ్యాన్ని ప్రభుత్వం ఇండైరెక్ట్ కాబట్టి అసలు తాగొద్దు అంటున్నాము. వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారంటే, వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారో నీ ఆత్మనిగ్రహం ఏమైందిరాబాయ్ అంటున్నాను. సో అందుకోసం ఆల్కహాల్ డీడెక్షన్ సెంటర్స్ వైపు వెళ్లాల్సిందే. ఆల్కహాల్ డీడెక్షన్ సెంటర్స్ పెట్టాలి. కౌన్సిలింగ్ సెంటర్స్ ప్రతి మండల కేంద్రం, ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టాలి, మెడికల్ కాలేజీలో పెట్టాలి. జిల్లా హెడ్ క్వార్టర్లో సైకాట్రిస్ట్ డాక్టర్లు రిక్రూట్మెంట్ చేసి దాన్ని చేసుకుంటూ పోవాలి. ఆ విధంగా పోవాలి. ఇప్పుడు మనం పన్నులకు సంబంధించి చర్చలో ఉన్నాం. దాన్ని కొనసాగిస్తాను నేను. వడ్డీ పొందేవాళ్ళు, లాభం పొందేవాళ్ళు కడుతున్నారా ఇందులో? ఈ పన్నులు ఎవరు కడుతున్నారని దానికి వచ్చినప్పుడు వేతన జీవులు, ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి రిలీజ్ చేసినటువంటి స్టాండర్డ్స్ని ఇచ్చేసినప్పుడు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇది కడుతున్నట్టుగా మనకి స్పష్టమవుతూ ఉంది. సో ఇందులో ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉందని తెలియజేసుకుంటున్నాను సోదరులారా, సోదరీమణులారా. సో ఆ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి వేతన జీవులు కడతా ఉన్నారు. పెద్ద ఎత్తున కంపెనీలకు సంబంధించి అనేక పేపర్ కంపెనీలు, ఇంకొక రకరకాలు కొన్ని కంపెనీలు ఒక జోత చెప్పులు 700 అయితే 699 పెడతాడు. అంటే ట్యాక్స్ తగ్గించుకోవడానికి, కస్టమర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. అట్లనే రకరకాల బోగస్ కంపెనీలు, పేపర్ల మీద కంపెనీలు రకరకాలుగా పెట్టేసి ఆ విధంగా పన్నులు ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పన్నులు, ప్రత్యక్ష పన్నులు కట్టేవాళ్ళు లిమిటెడ్ ఉన్నారు. కొద్దిమంది వేతన జీవులు వాళ్ళు రికార్డెడ్గా ఉంటాయి కాబట్టి కడుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ కంపెనీలో కూడా ఇంకా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంకా ఏదైతే ఉన్నదో ఇందులో పరోక్ష పన్నులు ప్రధానంగా కడుతున్నారని నేను చెప్పదలుచుకున్నాను. పరోక్ష పన్నులకు సంబంధించి తీసుకున్నప్పుడు మనం ఈ పరోక్ష పన్నుల్లో ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినీళ్ళ మీద, మన నిత్యావసర వస్తువులు లేచిన దగ్గర నుంచి, బ్రష్ పేస్ట్ దగ్గర నుంచి, నైట్ పడుకునే పోయే ముందు వరకు ఫుడ్ ఐటమ్స్ దాకా, స్నాక్స్ ఐటమ్స్ దాకా, మజ్జిగ దాకా, పాలు దాకా, ఇవన్నిటి మీద మనం ట్యాక్స్ కడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సోదరులారా, సోదరీమణులారా. నేను ఒక ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక ఇండస్ట్రీలో ఒక వస్తువు తయారవుతుంది. అంటే వీటికి సంబంధించి ట్యాక్సేషన్ సందర్భం వచ్చింది కాబట్టి మీ ముందు ప్రస్తుతం అయితే ఒక వస్తువు తయారు చేయడానికి అందులో పెట్టుబడి కావచ్చు, మూలధనం కావచ్చు, వడ్డీ కావచ్చు, కార్మికులు కావచ్చు, 4 విభాగాలు. ఇందులో ఈ 3 విభాగాలు 100 రూపాయలు అయినాయి. కార్మికుడు శ్రమ చేస్తే 20 రూపాయలు అయినాయి. సో అనుకున్నప్పుడు 120 రూపాయలు ఒక వస్తువు తయారు చేయడానికి అయింది. దీన్ని 140 రూపాయలకు అమ్ముతారు. అంటే 20 రూపాయలు లాభంగా భావించాలి. సో ఇది పరిస్థితి. 20 రూపాయలు కూలీ వేతనంగా మనం చెప్పుకోవచ్చు, అంటే శ్రమకు వేతనంగా. సో అందుకోసం ఇది పరిస్థితి. ఒక వస్తువును తయారు చేయడానికి 120 రూపాయలు అయితే 140 రూపాయలు వచ్చింది. ఇది ఫ్యాక్టరీలో చూసినప్పుడు చాలా వస్తువులు చేసుకున్నప్పుడు చాలా ఇన్కమ్ వస్తుంది. సో అయితే అంత వేతనం శ్రామికుడికి ఇవ్వట్లేదు. దాన్ని మూలధనానికి వడ్డీ రూపంలో, పెట్టుబడికి లాభం రూపంలో ఆ విధంగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి, భూమికి బాటకం రూపంలో ఆ విధంగా చూస్తున్నారు తప్పితే మరొకటిగా లేదు. సో ఏదేమైనా వేతనం తీసుకున్నప్పుడు ఒక వస్తువుకి మనం చెప్పలేం, కానీ అదే ఇండస్ట్రీలో లక్ష వస్తువు తయారైతే అంత వేతనం అక్కడ ఉండదు. కనీస వేతన చట్టాలు అమలు జరగడం చాలా చోట్ల కష్టంగా ఉంది. కొన్నిసార్లు సాఫ్ట్వేర్లో కొన్ని విభాగాలు మనం చెప్పలేంలే, కానీ
ఎక్కువ గంటల పని చేయించు అని రకరకాల కథ కార్ఖానాలు ఉంటాయి. జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. జి అంటే గూడ్స్, ఎస్ అంటే సర్వీస్, టీ అంటే ట్యాక్స్. జి అంటే ఇప్పటికే చెప్పాం గూడ్స్ అంటే వస్తువులని, ఎస్ అంటే సర్వీస్ అంటే సేవలని, టీ అంటే ట్యాక్స్ అంటే పన్ను అనేది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అనేది భావిస్తూ ఉన్నాను. సో మూలధనానికి సంబంధించి ఏదైతే ఉన్నదో వాళ్ళు పెట్టుబడులు పెడతారు. సో అల్టిమేట్గా కస్టమర్కి అక్కడ 100 పెట్టుబడి పెడితే 140 అమ్ముతూ ఉన్నారు. శ్రమతో కలుపుకొని వాళ్ళు అమ్మేస్తున్నారు. ఇందులోనే వాళ్ళకి అన్ని యాంత్రీకరణ, అరుగుదల, లేకపోతే కార్మికుల వేతనాలు ఇవన్నీ అందులో కలిసి వస్తే అయిపోయి వాడు 20 రూపీస్ చూసుకుంటా ఉన్నారు. 140 20 రూపాయలు ప్రాఫిట్గా ఇక్కడ మనకి కనపడతా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇందులో డైరెక్ట్గా అసలు పనులు ఎవరు కడుతున్నారంటే మొదట వ్యాపారస్తులే కడతాడు. చివరికి వచ్చేసరికి దాన్ని 120 రూపాయలు, 140, 120 కూడా అమ్ముతాడు కింది స్థాయికి వచ్చినప్పుడు. అవన్నీ కూడా ఓవరాల్ ఎవరి మీద పడుతున్నాయి? ఇవి సగటు వినియోగదారుడి మీద, ప్రజల మీద పడుతున్నాయని చెప్పక తప్పదు. సో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎట్లా చూసినా కూడా కస్టమర్లు కానండి, ప్రజలే పన్నులు కడతారు. అసలు డబ్బులు పెట్టుబడి పెట్టి రూపాయి శ్రమించకుండా రిస్క్ ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ పెట్టుబడిదారీ విధానంలో. సో లాభాలు బాటిని పట్టించి ఆ విధంగా శ్రమ చేయకుండా ఇది చేస్తారు. ఇందులో యాంత్రీకరణకు కానీ, డబ్బులకు సంబంధించి, మూలధనానికి సంబంధించి కానీ, భూమికి సంబంధించి కానీ ఇక్కడ ఏముండదో అవి నిర్జీవం. సో ఈ మనిషి శ్రమ ఏదైతుందో, కార్మికుల శ్రమే ప్రధానమైంది అనేది మార్క్స్ సిద్ధాంతం చెప్తోంది. ఆ బేస్డ్గా ఒక కోణం. సో ఎట్లా చూసినా మనిషిదే కీలకం కాబట్టి, రోల్ ప్లే కాబట్టి, సో మనిషిని చాలా క్రియాశీలంగా తీసుకోవాలంటారు. సో అరుగుదల, ఒక ఫ్యాక్టరీలో కొత్త వస్తువు ఇస్తుంది, మళ్ళీ సంవత్సరం తక్కువ రాదు. అందుకోసం అరుగుదలని మనం రోజు ప్రతిసారి వేయలేము. ఓవరాల్గా సంవత్సరం మీద ఎంత వస్తు ఉత్పత్తి జరిగింది, దాని ఎంత అయింది, దాని ఖర్చు ఎంత అయింది అని చూస్తాం తప్పితే ఇది పరిస్థితి. సో అందుకోసం మనిషికి సంబంధించి మనిషితోనే నడుస్తుంది. సో ఒక కంప్యూటర్ ఒక 4 సంవత్సరాల పిల్లాడితో సమానం అనుకోవచ్చు, 5 సంవత్సరాల పిల్లాడితో సమానం అనుకోవచ్చు. 4-5 సంవత్సరాల పిల్లాడు రియాక్ట్ అవుతూ ఉంటాడు చెప్తుంటే, దాన్ని బట్టి మనం నేర్పేదాన్ని బట్టి. కానీ కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్ టెక్నాలజీలు వాటికి మైండ్ ఉండదు. వాటికి ఫీడ్బ్యాక్ ఏది రోబోటిక్ ఏది ఫీడ్ చేస్తే అది తప్ప అది మించి వాళ్ళకి రాదు. స్వతహాగా ఆలోచించలేవు. సో వాటికి తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ప్రేమ తెలియదు, అన్న తమ్ముడు ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ తెలియదు. సో అందుకోసం మెషినరీస్. సో అందుకోసం మానవుడే కీలకం, మానవుడే కేంద్రం ఈ వ్యవస్థకి, ఈ సిద్ధాంతాలకి. కొన్నిసార్లు కనీస వేతనాలు ఉండవు, కొన్నిసార్లు పని దొరకదు, పని దొరికిన చోట ఇన్ టైంలో జీతాలు ఇవ్వరు. చాలామంది అడ్డా కూలీలుగా, దినసరి వేతన కూలీలుగా, రోజువారీ డైలీ వేజ్ కార్మికులుగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీళ్ళకి అంత ఎఫెక్ట్ పడితేనే మనం అనుకోలేము. ఇట్లాంటి అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా పొదుపుకి కట్టుబడి ఉన్నారు, పొదుపు చేస్తారని మనం చెప్పలేము. కొన్ని వస్తువులు, ఆడంబర వస్తువులు కొనుక్కునే పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంటుంది. సో వీళ్ళు పెద్ద తెగగా ఏదో పేరుతో వాళ్ళు కడతారు. సో అది పోను మిగిలిన ఉప్పు మీద పరోక్ష పనులు ఎక్కువ ఉంటాయి. 100కి 70 to 90%, 70 నుంచి 90% అని చెప్పక తప్పదు. సో ఇప్పటికే ఏ పనులు ఏటి మీద వేస్తున్నారనే దాని మీద ఇప్పటికే నేను చెప్పాను. ఈ 2 స్లాబ్ల విధానం ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంది. సో ఇందులో 12%, 18%, 25%లో దాన్ని 12-10%, 18%గా మనకు కనిపిస్తూ ఉంది. కొన్ని ఆల్కహాలు వాటి మీద పెద్ద ఎత్తున వేస్తున్నట్టుగా కనపడుతుంది. వాటిని స్వాగతించాల్సిందే. మళ్ళీ కొన్ని రాజకీయ పార్టీలు తగులుకొని వాటి సిద్ధాంతాలు తగ్గించాలి పనులు అనేది వ్యవహారం కార్ఖాన కరెక్ట్ కాదు. సో ఇది అమెరికన్ ఇంపాక్ట్, భారతదేశ పరిస్థితిలో మనం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి 2 కోట్ల లోపు అంటే మాకు దానివల్ల ఉపయోగం లేదంటున్నారు. పెద్ద పరిశ్రమలకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఈ పన్ను రాయితీలు వాళ్ళకే ఎక్కువ లబ్ధి జరుగుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, ఈ పన్ను రాయితీలు ఇవన్నీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి, పెద్ద వాటికే ఉండేటట్టుగా మనకు కనపడతాను. ఆ విధంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. సో దానివల్ల వాళ్ళు ఇతర వస్తువులు కొనుక్కోవటం, కంపెనీస్ స్ట్రెంథెన్ చేయటం, ఆడంబర వస్తువులు కొనుక్కోవటం, ఆ విధంగా దీనివల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది ఒక రివ్యూ, ఒక విశ్లేషణ చెప్తుంది, ఒక భావనగా భావించవచ్చు. సో ప్రజలు ఇవన్నీ అర్థం కాని ప్రజలు, ఆ అంకెల గారడి మాకు తెలియదు, ఏం జరుగుతుందో మాకు తెలియదు, రేటు పెరిగిందో తగ్గినదో ఒకటే తెలుసు అన్న ప్రజలు ఉన్నారు 190% పైగా. సో విద్యా జీవులు, బుద్ధిజీవులు ఇట్లు పెరిగినా తగ్గినా చూస్తారు, దానివల్ల లాభమా నష్టం చూస్తారు. సో ఏదేమైనా గోల్డెన్ లైఫ్లో ఏమి సామాన్య జీవితాల్లో వస్తాయని భావించలేం. సో కాలమాన పరిస్థితులకు సంబంధించి 2 స్లాబులు చేశారు, స్వాగతిద్దాం. సో ఆ విధంగా ముందుకు భావన తెలియజేసుకుంటే బెటర్మెంట్, ప్రజల నిజ జీవితాల్లో వెలుగునేటటువంటి కార్యక్రమాలు పాలక ప్రభుత్వాలు ఆ వైపుగా అడుగులు వేయాలి, ఆ విధంగా బాటలు వేయాలి, ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, విధి విధానాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు భావన తెలియజేసుకుంటూ మిత్రులారా, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అంటారు.